మీకు చిన్న విషయం చెప్తా. నెట్ఫ్లిక్స్లో ది స్పై అని ఒక మూవీ ఉంటుంది. నేను ఇజ్రాయేలీ సంబంధించినటువంటి, నాకు ఇజ్రాయెల్ బేసికలీ చాలా ఇష్టం. ఎందుకంటే వాడు మన దేశాన్ని కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు, యత్నాలు, చుట్టూ 7-8 ఎనిమీ కంట్రీస్, నీ ఉన్నదే 2 కంట్రీస్, 8 ఎనిమీ కంట్రీస్ ఉండగా నీ నాశనమే వాళ్ళ పరమావధిగా పెట్టుకున్నట్టు ఎనిమీ కంట్రీస్ ఉండగా కూడా ఇంకా సర్వైవ్ అవుతూ ఫ్లరిష్ అవుతూ ప్రతి యుద్ధంలో వాళ్ళని ఓడగొట్టి ఇంటర్నల్లీ ఎక్స్టర్నల్లీ సెక్యూరిటీ ఆలోచించేటువంటి దేశాలలో ఇజ్రాయెల్, దాని తర్వాత యుఎస్. ఇజ్రాయెలే ఫస్ట్ అంటారు, యుఎస్ ఏదైనా ఉందని. ఇజ్రాయెల్కి హాని కలిగిద్దామని పలస్తీనాలోనో, జోర్డాన్లోనో, సిరియాలోనో ఎవడన్నా కూర్చొని ఆలోచిస్తున్నాడు అని తెలిస్తే నెక్స్ట్ సెకండ్ వాడు ఆలోచిస్తున్నటువంటి చూస్తున్నటువంటి వాడి సీటు కింద బాంబు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సెకండే వాడిని కొట్టాలా వద్ద ఆలోచనలు ఉండవు ఇంకా. ఓకే, ది స్పై అని ఒక మూవీ నెట్ఫ్లిక్స్లో ఉంది, అందరూ చూడాలని నేను రికమెండ్ చేస్తున్నాను. హౌ ఇన్ఫిల్ట్రేషన్ విల్ ఎఫెక్ట్ యూ, అది నేను నా యాంగిల్లో చెప్తున్నా. ఇజ్రాయెల్ ఒక సామాన్యమైన వ్యక్తిని, మొసాద్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ ఒక సామాన్య వ్యక్తిని హైర్ చేస్తుంది. ఆయనను బిజినెస్ మ్యాన్ లాగా ప్రొజెక్ట్ చేసి జోర్డాన్ పంపిస్తుంది. జోర్డాన్లో డబ్బులు ఇచ్చి పంపిస్తుంది. అక్కడ పోతాడు, బిజినెస్ స్టార్ట్ చేస్తాడు, ఇన్వెస్ట్ చేస్తాడు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అంటాడు, బిజినెస్ ఇన్వెస్ట్ చేస్తాడు, పొలిటికల్ సర్కిల్స్లో ఫ్రెండ్షిప్ పెంచుకుంటాడు. అక్కడ మెల్లమెల్లగా హీ రైజెస్ టు సచ్ ఎక్స్టెంట్ ఇన్ జోర్డాన్. డమాస్కస్ ఒక టైంలో డమాస్కస్ని ఒక మాటతోటి కంట్రోల్ చేసేటువంటి స్థాయికి వెళ్ళిపోతాడు ఇజ్రాయలీ స్పై. ఓకే, ఆర్మీ అఫీషియల్స్, జోర్డాన్ ఆర్మీ అఫీషియల్స్కు, పొలిటికల్ సర్కిల్స్కి, రిపోర్టర్లకు, అందరికీ లావిష్ పార్టీస్ త్రో చేస్తాడు. ఉమెనైజ్ చేస్తాడు, వాళ్ళను లిక్కర్ పార్టీ ఇస్తాడు, వాళ్ళకు బ్రైబింగ్ చేస్తాడు, ఎవ్రీథింగ్ చేసి మినిస్టర్ అయిపోతాడు జోర్డాన్. వన్ ఫైన్ డే విషయం తెలిసిపోతుంది, జోర్డాన్లో ఆయనను నడి రోడ్డు మీద ఉరేస్తారు. దిస్ ఈస్ రియల్ స్టోరీ, ఇది నిజంగా జరిగింది. ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నా అంటే అట్లా స్పైయింగ్ని వాడుకొని పక్క దేశాలలో ప్రభుత్వాలను కూడా శాసించే లెవెల్లో ఇజ్రాయెల్ ఆలోచిస్తుంది దేశాన్ని రక్షించుకోవడానికి. ఇక్కడ ఏమవుతుంది అంటే పక్క దేశం వాడు వచ్చి మన దేశంలో దోచుకోవడమే కాకుండా డెమోక్రటిక్ ప్రాసెస్లో పాల్గొని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అయ్యేటువంటి ప్రక్రియ స్టార్ట్ చేస్తున్నా. నువ్వు లేవకపోతే ఇంకెప్పుడు లేస్తావు అడుగుతున్నా. భారతీయుని క్వశ్చన్ ఇది, ఎప్పుడు లేస్తావు? రేపు పొద్దున 300 కార్పొరేషన్స్ అయినాయి. వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్ దొరకకపోతే వాడిని కూడా పెట్టి కంటాక్ట్ చేయించి వాడిని కార్పొరేటర్ చేపిస్తుంది. నీ ఇంటికి నీళ్ళు రావాలా, నీ ఇంటికి రోడ్డు రావాలన్నా, నీ ఇంటికి కరెంట్ రావాలన్నా, నీ ఇంటికి నోటీస్ రావాలన్నా, నీ ఇంటికి బుల్డోజర్ రావాలన్నా వాడు డిసైడ్ చేస్తాడు. ఇప్పుడన్నా మేల్కుంటారా లేదా? దట్స్ యువర్ చాయిస్. మేలుకోకపోతే ఏమన్నా శాశ్వతంగా నిద్రపోతారు. ఆల్రెడీ పోతున్నారు, శాశ్వతంగా పోతారు. ఇక డిటెన్షన్ సెంటర్లో ఉండాల్సిన రోహింగ్యాలు రోజు పొద్దున చెత్త వేరడానికో, ప్లాస్టిక్ బాటిల్ ఏరడానికో, అడ్డా కూలీలుగా పనిచేయడానికో డిఫరెంట్ దగ్గరకు పోయి పనిచేస్తున్నారు. రోహింగ్యా క్యాంపులోలా స్పూరియస్ అంటే నాసి రకం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ తయారు చేసే కంపెనీలు ఏర్పడ్డాయి. వాళ్ళ దగ్గర షాపులు ఉన్నాయి, క్యూఆర్ కోడ్స్ ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. ఇంకేం ఎవిడెన్స్ కావాలి వాళ్ళు ఇక్కడ వచ్చి ఎగ్జిస్ట్ చేస్తున్నారని? ఇది ఎట్లుందంటే జాలీ LLB 2లా ఒకడు నేను బతుకున్నా అని చెప్పి ఎవరు గుర్తిస్తలేరు నన్ను, అసలు నువ్వు బతికలేవని చెప్తున్నారు, నేను బతుకున్నట్టు ఏమైనా ప్రూఫ్ కావాలి అడుగుతున్నారు. అతుంటే వాడు తీసుకుపోయి జడ్జితో తిట్టిపిస్తాడు, పక్కడికే కేసు లాగాలి అంటాడు. వాడు వచ్చి బయటకు వచ్చినాక అప్రిషియేట్ చేస్తాడు. ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నారా బై, కేసు ఓడిపోయినా అంటే, లేదు నేను బతుకున్నా అని గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా ఒక ఎఫ్ఐఆర్ ఉంది నా పేరు మీద, అంటే నేను బతుకున్నట్టు ఒక ప్రూఫ్ ఉంది అన్నాడు. అట్లా ఇన్ని ప్రూఫ్లు ఉన్నాక వాడు ఉన్నాడు ఈడ ఇల్లీగల్గా అని చెప్పడానికి ప్రభుత్వాలకు ఇంకేం సాక్ష్యం కావాలి అంటున్నాను నేను. రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళని ఐడెంటిఫై చేసి, వెరిఫై చేసి, డీటైన్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ద్వారా
కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం డిపోటేషన్ అనే ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. డిపోటేషన్ ఎట్లా చేస్తుంది అంటే ఏ దేశ పౌరుడు రికగ్నైజ్ చేసిందో ఆ దేశానికి పంపిస్తుంది. ఈ దేశంలో మీ దేశ పౌరుడు మా దేశంలో ఇల్లీగల్ ఉంటుండు, మేము డిపోర్ట్ చేస్తున్నాం, పలానా టైంకి పలానా డేట్ దగ్గర బార్డర్ దగ్గర క్రాస్ బార్డర్ చేస్తాము, మీరు వచ్చి తీసుకుపోవాలని చెప్తుంది. వీడు తీసుకొని పోయి పెడతాడు, వాడు వచ్చినా రాకుండా రూడ్ అవుతాడు, బార్డర్ అవుతాడు లొకేషన్ రావాలి. నువ్వు ఐడెంటిఫై చేయి, వెరిఫై చేయి, డిటైన్ చేయి, వాడిని డిటెన్షనే లేదు. ఇప్పుడు ఎస్ఐ 10 రూపాయల బండ్ల పేరు మీద రోజు పొద్దున్న బండ్లు తయారు చేసి రోజు పొద్దున్న ఇంటింటికి పోయి బండ్లు అమ్ముతున్నాడు. ఇక్కడ పేద భారతీయుడి ఉపాధి కోల్పోతుండా? దట్ ఈస్ ద క్వశ్చన్.